మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పడతనపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథరావు సందర్శించారు. ఆదివారం బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథరావు స్థానిక నాయకులతో కలిసి పడతనపల్లి గ్రామంలో రైతుల కళ్ళాల్లో ఆరబోసుకున్న వరి ధాన్యాన్ని సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు రైతులు మాట్లాడుతూ వరి కోతలు అయ్యి ధాన్యం కళ్ళాల్లో పోసి 20 రోజులు గడుస్తున్నా ఇంకా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ ధాన్యం కళ్ళాల్లో పోసి నెల రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించి ఎందుకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకి సంబంధించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు. రైతులకి కావాల్సిన టార్పాలిన్ కవర్లు, సుతీలు వంటివి కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాటిని రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. తరుగు తప్ప పేరుతో కట్టింగ్ చేస్తూ రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తమ ఎన్నికల వాగ్దానాల్లో వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి 7 మాట మార్చి సన్నాలకి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం సరైంది కాదని, దీన్ని పూర్తిగా విరమించుకోవాలని, రైతులు పండించిన అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గడ్డం స్వామి, బీజేపీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోటపల్కుల తిరుపతి, బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎనగందుల కృష్ణమూర్తి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మాధవరపు వెంకటరమణారావు, మండల ప్రధాన కార్యదర్శి మడిపల్లి సత్యం, మండల నాయకులు కొట్టె ప్రశాంత్, అజయ్, అంకం శ్రీనివాస్, అలిశెట్టి కోటి, బేతు లింగమూర్తి, దిలీప్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు అట్నే చెప్తారు కానీ ఎవ్వరికి రాలేదు. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడన్నా 5,000 ఇంత ఇచ్చిండు, అది లేదు ఇది లేదు. రైతు బంధు అనేది ఇవరకు రైతుకు ఇప్పటికి అది లేదు ఇది లేదు. అన్ని వాళ్ళే ఇవ్వాలి, లెక్క ప్రకారం సుతీలు ఇవ్వాలి, టార్పిలిన్ కవర్ లేదు సార్, మాకు సుతీలు లేదు, పరదలు లేదు, ఏది లేదు. టోటల్ మొత్తం మేము రైతు భరించుకుంటే మళ్ళీ ఈ సంవత్సరం ఆ సుతిలైనా రంగుల ముంచి సుతిలి అన్నట మేము. మరి వాళ్ళు ఏ రంగు పెడతారు మాకు ఇప్పటికీ చెప్పారు. ఏ రంగు కొనుకొచ్చుడెప్పుడు అర్జున్ గారు సుశీల్ బస్సులు చేయమంటే పోయి తెచ్చి రంగుల ముంచేటప్పుడు ఆయనకి ఇచ్చుడెప్పుడు ఆయన జోకుడెప్పుడు మేము బతుకుడే. ప్రతి కళ్ళం కాడ ఈ రైతులకు ఇదే పరిస్థితి. ఈ గవర్నమెంట్ వచ్చింది ఏ కళ్ళం కాడ కరెక్ట్ ఉన్నదో చరిత్ర కనిపిస్తుంది. ఏ టీవీలో చూడు, ఏ సెల్లులో చూడు, ఏ వార్తలు చూసినా ఈ రైతులు ఇదే బాధ. ఏ కళ్ళం కాడ చూసినా ఒక మనదంటే మనది కాదు, దేశం తెలంగాణ అంతా ఇదే వస్తుంది. ఇప్పుడు ఇక కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అయితే ఏం పెడతాడు అనుకున్నాం, కాంగ్రెస్ కాంగ్రెస్ సార్. ఇప్పుడు ఈ అడ్లు ఈ తూర్పుల పట్టుడు ఎందుకు చెప్పుకుని ఒకసారి ఏముంది తప్పకుండా ఇటు తూర్పుల పట్టు అన్నబట్టి తూర్పుల పట్టు అంటే తూర్పాలు 7 కిలోమీటర్ తూర్పుల మళ్ళీ మనిషికి ఒక 400 తూర్పుల పట్టడానికి కావాలి. మళ్ళీ ఇటు తోకమంటే కటింగ్ 2 కిలోమీటర్ కటింగ్ 7 బస్తాలు మళ్ళీ కటింగ్ చేస్తాను. లోడ్ దిగంగా మళ్ళీ కటింగ్ 200-300 బస్తా పెడితే 10-12 రైతు రాజన్న పేరు కరెక్టే. అడ్డు మంచిగా లేకపోతే ఎవరైనా రైతు మంచిగా లేకపోతే వాటిని ఒక కుప్పని బట్టి బాగా ఖరాబ్ ఉంటే మేమే రజులం కదా, మేము తప్పుకుంటామా. అటుకున్న మంచిగా లేకపోతే పట్టుకుంటాం మేము, మాకు తెలుసు కదా కటింగ్ అయితే బాధపడతాం. ఈరోజు హాజీపూర్ మండలంలో కొనుగోలు కేంద్రం వద్ద రైతులకున్న సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడ పడతనపల్లి, కర్ణమావిడి, రాంపూర్ ఈ ప్రాంతంలోని రైతులను కలవడం జరిగింది. మరి ఎమ్మెల్యేలు పోయి రిబ్బన్ కటింగ్లు చేస్తారు. మేము అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసినామని ఎమ్మెల్యే గొప్పగా చెప్పుకుంటారు. రిబ్బన్ కటింగ్లు వేసినా అని చెప్పుకుంటాను. ఇక్కడ కొనుగోలు కేంద్రం ఇక్కడ 15 రోజులైంది. రైతులు ఇక్కడ వడ్లు పోసుకొని ఇప్పటివరకు ఇక్కడ కాంటా పెట్టలేదు, ఇక్కడికి లారీలు వచ్చే పరిస్థితి కనబడతలేదు. రైతులు 15 రోజుల నుంచి వడ్లు పోసుకొని మరి గాలి ద్వారం వస్తుందా, వర్షం వస్తుందా అని రోజు భయపడకుండా ఇక్కడ రైతులు వెయిట్ చేస్తున్నారు. ఇవాళ కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస వసతులు, కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు నీడ ఉండాలి, ఇక్కడ మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి, ఇక్కడ రైతులకు కావాల్సిన ఏవైతే టార్పిలిన్ కవర్లు కావచ్చు, సుతీలు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఇవాళ వీటిని ఈ రైతులకు ఇవ్వకుండా రైతులు ఇక్కడ తరుగు, తాలు వీటి పేరు మీద కట్టింగ్లు పెట్టి రైతులు కష్టపడి పండించిన పంట నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ కొడుతుంది. ప్రతి గింజ కొంటామని చెప్తాను. ఇది
రైతులకున్న సమస్యలు. ఈ జిల్లాల ప్రతి గింజను కొనాలి. అన్ని కొనుగోలు కేంద్రాలు ఒట్టి రిబ్బన్ కట్టింగ్లకు పరిమితం చేయకుండా ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర వెంటనే కాంటా పెట్టాలి. ప్రతి కొనుగోలు కేంద్రానికి కావాల్సిన లారీలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా వెంటనే కొనాలి అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఇక్కడ ఇంకో రెండో విషయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము అక్కకు ఇప్పుడే చెప్పింది అక్క, ఈడ రైతు రుణమాఫీ 1,35,000 ఉంటే ఇక్కడ రుణమాఫీ కాలేదు. నెలకు ఇంతకుముందు ప్రభుత్వము ఎకరానికి సంవత్సరానికి 10,000 ఇస్తుంటే రేవంత్ రెడ్డి మన 420 ముఖ్యమంత్రి 15,000 ఇస్తా ఎకరానికి అని చెప్పిండు. ఆ 15,000 ఎకరం కూడా ఈ సంవత్సరం రాలేదు. ఇవి రెండు కాకుండా వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. అప్పుడు ఎన్నికలప్పుడు సన్నపు వడ్ల దొడ్డు వడ్ల అని చెప్పలేదు. ఇప్పుడు గెలిచినాక ఏమంటాడు, సన్నపు వడ్లకి ఇస్తామని చెప్తాడు. కానీ ఇది ఒక పెద్ద స్కాము. 500 రూపాయలు బోనస్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనీసం 2,500 కోట్ల రూపాయలు కావాలి దీని నుంచి తప్పించుకోవడానికి. నిన్న కూడా మనం విన్నాం, వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇవన్నీ కూడా అంటే ఒక పక్క స్కామ్ ప్రకారము వడ్లు కొనకుండా ఉండడానికి, అంటే వడ్లు కొంటే 500 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఒకటేమో ఈ 500 రూపాయలు బోనస్ తప్పియచ్చు. రెండవది వీళ్ళు బయట అమ్ముకుంటే మళ్ళీ బ్రోకర్లన్నీ కూడా అధికార పార్టీకి చెందిన నాయకులకు బ్రోకర్ల దగ్గర నుంచి కమిషన్లు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా అమ్ముకోనరి అని మాట్లాడుతున్నారు. రైతులకు మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కలకు, సన్నపట్లకు దొడ్లు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందే. మేము భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల పక్షాన ఉంటాము. రైతులకు రుణమాఫీ చేసేంత వరకు కొట్లాడతాము. రైతులకు ఏదైతే మీరు ఎన్నికల సమయంలో 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పారో సంవత్సరానికి, అది ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి గింజను కొనాలి. 500 రూపాయల బోనస్ సన్న వడ్లు దొడ్డు వడ్లు అందరికి ఇవ్వాలి అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. హాజీపూర్ మండలంలో మన మండలంలోని ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలలో గత 15-20 రోజుల నుంచి వెళ్ళి రైతులు ఎంతో కష్టపడి కోసి ఈరోజు రైతులు కొనుగోలు కేంద్రాన్ని తీసుకొస్తే 15 రోజుల నుంచి వెళ్ళి వాళ్ళ గోస పట్టించుకోకుండా ప్రభుత్వం మొన్న 11 తారీఖు నాడు స్టార్ట్ చేస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఇలా 17 తారీఖు వారం రోజులైనా కూడా ఇంతవరకు మన అధికారులు కానీ లేకపోతే ఐకేపీ కేంద్రాలు కానీ వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఐకేపీ కేంద్రానికి సందర్శించి వాళ్ళ కష్టాలు ఈరోజు మన తాళు తీయడం కానీ అసలు తాళు తీయడం అవసరమే లేదు రైతులకు. అలాగనే మన తొందరగా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయాలంటే మనం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఐకేపీ సెంటర్ ప్రారంభించి ప్రతి ఒక్క రైతును వాళ్ళు తీసుకొచ్చిన గింజను కొనాలి. ఈరోజు ఏంటంటే రైతులు ఈ మన తాళ్ళు తీయడము తర్వాత అక్కడ నేర్పడం ఇవన్నీ చూసినాక ఖర్చు ఎక్కువ అవుతుందని ప్రతి ఒక్కరు డైరెక్ట్ కోసినాక వెంటనే ఈరోజు రైస్ మిల్లలో కొనుసోతున్నారు. ప్రభుత్వం దీన్ని మేము 50 లక్షల టన్నులు కొంటున్నాం ఇంత కొంటున్నాం అని చెప్తాను. అసలు ఏం కొంటలేరు. ప్రతి ఒక్క రైతు కోసినాక వెంటనే డైరెక్ట్ రైస్ మిల్లలకి కొనుసోతున్నారు. ఎందుకంటే ఇక్కడ కొనుగోలు కేంద్రంలో పోస్తే ప్రతి ఒక్కటి మన ఏది గాడు ద్వారానికి పట్టమంటే ఒక ట్రాక్టర్ లోడ్కు 1000 రూపాయలు తీసుకుంటారు ఇద్దరు. ప్లస్ మా అక్కజలు తీసుకొచ్చి ట్రాక్టర్ కిరాయి తర్వాత సుతిలి మన లారీలు ఎక్కించరు మళ్ళీ దించుడు అన్ని పైసలు రైతే భరించుడు కాబట్టి ఈరోజు 1850 1900 అత్తేంది అని ప్రతి ఒక్క రైతు ఇలా ఈ కేంద్రంలో గిన్నె అడ్లు కాదు. గతంలో ఇది సరిపోవు కానీ ఈరోజు అసలు చూస్తే అడ్లే లేవు. ఓన్లీ సన్నపాట్లు కానీ కొంతమంది రైతులు ఇక బాధ భరించే అట్లయిన మనిషి ఎట్లయిన మనిషి అని పోసుకుంటారు. కానీ అసలు ప్రతి ఒక్క రైతు ఇక్కడ పోస్తే ఈ కేంద్రాలు సరిపోవు, రోడ్లు సరిపోవు ఇంతకుముందు. దీన్ని ప్రభుత్వం గుర్తించుకొని రైతులను కష్టపెట్టకుండా ఇలా మిల్లులో కొనుక్కోకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం 2300 ఇస్తుంది. దాన్ని రైతుల నుంచి డైరెక్ట్ కేంద్రాల నుంచి కొంటే రైతులు కూడా బాగుపడతారు. రైతులు ఇలా వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు. వ్యవసాయం చేస్తలేని ఏ నుంచి లేస్తారు ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం 500 ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ రైతులను ఇబ్బంది పెట్టకుండా మన అడ్లు కొనాలని కోరుకుంటాను. మాకు మన కటింగ్ పెట్టద్దు తూర్పాలకి ఇట్లా మాకు ఇప్పుడు అడ్లు అయితే ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు పంక అది సులం గాడుపుకు మిషన్ సులం అది వేరే పంక తప్పతాలు అటు పోతుంది. ఇప్పుడు ఇంత నియానం ఉన్న అడ్లు సుతలం తూర్పాలు పోయి అంటే మేము ఇట్లా నష్టపోకట మళ్ళీ కటింగ్ పెట్టుడు అట్లా నష్టపోకట. ఇక మేము రైతులం ఏడవోకట. ఇక రుణమాఫీ మాకు 1,35,000 రుణమాఫీ సులం కాలే మాకు. మళ్ళీ అప్లికేషన్ పెట్టినాం అట్లా లేదు రైతు బంధు లేదు. ఇక కాంగ్రెస్ వచ్చి మాకేం గడ్డ పెడతా అనుకుంటే కాంగ్రెస్ పెడతాది గడ్డ. ఏం చెప్పినా మాకు ఏం చేస్తారు సార్ న్యాయం. దొడ్డు అట్లయినా సన్న పట్లయినా కానీ బోనస్ ఇవ్వాలి మాకు, లేకుంటే కాంగ్రెస్ అవుట్.
మాకు రైతులకు అడ్లు కొనుగోలు కావాలి ఇక్కడ. ఇప్పుడు కటింగ్ ఎట్లా అంటే పెట్టద్దు ఇప్పుడు మాకు ఏది. వర్షాలు వస్తాయి, వర్షాలు వచ్చేప్పుడు రైతు ఇబ్బంది పడతాడు. ఇప్పుడు జోకులు లేదు ఇప్పటి వరకు, ఏసారి రాలే ఇప్పటి వరకు, ఈసారి వచ్చింది ఇప్పుడు మా రైతుల బాధను చూసి. ఇప్పటికి ఏ ఎమ్మెల్యే సాబు రాలే, ఏ లీడరు రాలే, ఏ సారు రాలేదు ఇప్పటి వరకు. అయితే మాకు ఓ పరదలు లేవు, మాకు కిరాయి తెచ్చుకోవాలి, వేసుకోవాలి మేము. ఎవరికి చెప్పుకోండి మేము బాధ. ఇప్పుడు కటింగ్ అంటారు, తూర్పాలు అంటారు. ఈ తూర్పాలు అంతా ఎవరు పట్టాలి, ఎప్పుడు పట్టాలి? ఆ తూర్పాలు పడితే మనిషికి 400, 500 అలాగ పెట్టాలి. 400 ఎక్కువ అవుతాయి. అలాగ పెట్టాలి. అలాగ పెట్టినాక తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ లోడ్ చేసుకుని పోయినాక ఈ అట్లలో తప్పు ఉంది, అడిగి పోయినాక వెయిటింగ్ చార్జ్ తక్కువ వచ్చినాయి, మళ్ళీ ఆడ కటింగ్ మిల్లు కడిగి పోయినాక ఆ మిల్లు కడిగి రమ్మంటే మళ్ళీ మేము రైతు ఉరకాలి. ఆడికి పోయినాక ఏమైతే ఆడికి పోయినాక అన్న మీ అట్లా తక్కువ వచ్చినాయంటే ఆ 2 కిలో కానీ 3 కిలో కానీ 5 కిలో కటింగ్ అయినా బతకు మళ్ళీ మేమే భరించుకోవాలి. అది మా రైతుల బాధ, అది పరిస్థితి. మరి ఎప్పుడు కంట పెడతారు, ఎప్పుడు జోకుతారు అన్న చలం ఇక్కడ డిక్లేర్ లేదు ఇప్పటికి. ఇప్పుడు పొలాల సుజం వర్షం మొత్తం గాడుపుటి వరకు మొత్తం నాలుగు దర్శనం. ఒక్క ఎకరానికి ఒక్క ట్రాక్టర్ అనేది లేదు మాకు. ఈడ పోసుకుంటే 10 రూపాయలు తక్కువ ఎక్కువ వస్తాయని ఆశపడ్డాం మేము. ఆ మిల్లుకు పోసుకుంటే తక్కువ రేట్ వస్తుందని చెప్పి ఈడ పోసుకుంటే పైసలు ఎక్కువ వస్తాయని ఆశపడితే ఇది పరిస్థితి ఇక్కడ నడుస్తుంది. అలా 1850, 1900 ఉంటారు అక్కడ మిల్లు కాడ అమ్ముకుంటాను. కొంతమంది రైతులు ఈ బాధ చూడక అక్కడ అమ్ముకుంటాను, కొంతమంది కష్టపడలు ఈడ పోసుకున్నాం. ఇది నడిచే చరిత్ర ఇది సారిగా. మీరు న్యాయం చేస్తారా, ఏం చేస్తారా? ఎన్ని రోజులు ఇక్కడ కలంలో వచ్చి కలంలో పోసి ఇప్పటికి 15 రోజులు అవుతుంది. ఏమంటావు మరి సెంటర్ నిర్వాహకులు? జోకుతాం అంటాను, ఇక స్టార్ట్ చేస్తాం, రేపు స్టార్ట్ చేస్తాం, ఎల్లుండి స్టార్ట్ చేస్తాం అంటాను.